హలో ఫ్రెండ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ న్యూ అప్డేట్. వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి మీ అందరికీ చాలా డౌట్స్ ఉన్నాయి. ఈరోజు ఈ వీడియోలో ఆ డౌట్స్ అన్నీ క్లియర్ చేసేస్తాను. ఎవరు చేయగలరు? ఏ విధమైన జాబ్స్ వస్తాయి? స్కిల్స్ అంటే ఏమిటి? ఒకే ఇంట్లో ఇద్దరు చేయగలరా? ఇవన్నీ డీటెయిల్స్లో చూద్దాం. మిస్ కాకుండా, స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. చాలామంది ఇప్పటికే సచివాలయం వెళ్లి వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఆ టెన్షన్ అవసరం లేదు. మీరు మీ మొబైల్లోనే ఈ సర్వే పూర్తి చేసుకోవచ్చు. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది, ఈ సర్వే లాస్ట్ డేట్ సెప్టెంబర్ 15. ఈ తేదీ దాటిపోతే ఆప్షన్ క్లోజ్ అవుతుంది. కాబట్టి సెప్టెంబర్ 15 లోపలే మీ సర్వే పూర్తి చేసుకోండి. ఈ సర్వేలో మీరు ఇచ్చే సమాచారం చాలా ఇంపార్టెంట్. మీ మొబైల్ నెంబర్, మీ ఈమెయిల్ ఐడి, మీ ఆధార్ కార్డు, ప్రత్యేకంగా ఈమెయిల్ ఐడి చాలా అవసరం. ఎందుకంటే ఫ్యూచర్లో కూడా కొత్త ప్రాజెక్ట్స్, కొత్త జాబ్ రిక్వైర్మెంట్స్, ఆల్ కమ్యూనికేషన్స్ మీ ఈమెయిల్ ద్వారానే వస్తాయి. అందుకే వర్కింగ్లో ఉన్న యాక్టివ్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. హూ ఇస్ ఎలిజిబుల్? ఈ జాబ్స్ కేవలం ఒక ప్రత్యేకమైన ఎడ్యుకేషన్ ఉన్న వాళ్లకే కాదు. 10th పాస్, ఇంటర్ పాస్, డిగ్రీ పూర్తి చేసిన వారు అందరూ అప్లై చేయవచ్చు. ఇంతవరకు ఓన్లీ లేడీస్కి మాత్రమే అని చెప్పారు. కానీ ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఆడవాళ్లు, మగవాళ్లు ఇద్దరూ చేయగలరు. ఒకే ఇంట్లో ఉంటే ఇద్దరూ కలిసి కూడా చేసుకోవచ్చు. చాలా మంది అడుగుతున్న ప్రశ్న, ఎలాంటి జాబ్స్ వస్తాయి? అసలు ఇది ఒకే ఒక జాబ్ కాదు. మీరు ఇచ్చిన స్కిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి మీకు జాబ్ నోటిఫికేషన్ వస్తుంది. ఉదాహరణకు, డేటా ఎంట్రీ, డిజిటల్ మార్కెటింగ్, కస్టమర్ సపోర్ట్, కాంటెంట్ రైటింగ్, టెక్నికల్ అసిస్టెన్స్. అంటే మీకు ఉన్న నైపుణ్యాల ప్రకారం కంపెనీస్ ప్రాజెక్ట్స్ కేటాయిస్తాయి. గవర్నమెంట్ మరియు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. ఇప్పటికే ప్రభుత్వ కూటమి కొన్ని కొత్త ప్రాజెక్ట్స్ ను అప్రూవ్ చేసింది. అంటే ఫ్యూచర్లో మరిన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలు రానున్నాయి. కంపెనీలు ఎవరికి అవసరమో, ఎవరి స్కిల్స్ కి సరిపోతాయో అలాంటి వారికి డైరెక్ట్ నోటిఫికేషన్ వస్తుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ కొత్త అప్డేట్ గురించి పూర్తి సమాచారం, డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.